అందరికీ నమస్కారమండి. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశివారు నక్కతోక తొక్కినట్లే ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. మేషరాశివారు చాలా అదృష్టవంతులు. నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో జరిగేది ఏంటి, ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మేషరాశివారు అందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశివారు చాలా అదృష్టవంతులు. ఈ విశ్వావసునామ వసంవత్సరం వచ్చిన తర్వాత తెలుగు కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము. గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకున్నట్లయితే మేషరాశివారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో, కొంతమంది ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు, మరి కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ఇలా రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఓన్ బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది చిన్న వ్యాపారాలు అనేవి చేసుకుంటూ ఉంటారు. ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా కాని వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది. ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లోనే మీకు మొదటి శుభవార్త చెప్పాము. కాకపోతే మీరు గుర్తుంచుకోవలసింది ఏంటి అంటే, కష్టేఫలి అన్న మాటను గుర్తుంచుకోండి. ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. దేనికైనా కాని ప్రతి మనిషి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడతారు. కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే చాలా కష్టపడతారు, రేయింబవళ్లు కూడా చాలా కష్టపడుతూనే ఉంటారు, కాని ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది వారికి ఉండదు. అటువంటి వారికి ధనద్వారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి, కాని అదృష్టం అనేది వారికి ఉండదు. వారి లైఫ్లో ఎప్పుడైనా కాని మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే గోరంతా అదృష్టమైనా కాని మన జాతకంలో ఉండాలి. ఆ గోరంతా అదృష్టముంటే మనకి యోగకాలం అనేది కలిసి వస్తుంది. ఆ యోగకాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉందన్నమాట. అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది, కాని ఆ చేతితో అదృష్టాన్ని మీరు అందుకోవాలి అంటే కష్టపడి చేస్తున్న పని పట్ల కాస్త శ్రద్ధను చూపించండి. ఇప్పుడు పడుతున్న కష్టం కాదు, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అన్నది ఈ మాటకు అర్థం. కాబట్టి మీ వృత్తిలో మీరు ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చే అదృష్టమైతే మీకు రాసిపెట్టి ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని కష్టపడండి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి, అంతేకాకుండా సాలరీస్ అనేవి రెట్టింపయ్యే అవకాశముంది. పై అధికారుల చేత ప్రశంసలు అనేవి మీరు ఖచ్చితంగా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే, ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో చాలా అద్భుతంగా ఉంది. మీరు చేస్తున్న పనుల యందు అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్న వారందరికీ కూడా ఈ 3 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులు అనేవి టైంకి ముగసిపోతాయి. ఎటువంటి పెండింగులు అనేవి ఉండవన్నమాట. పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి, మీకు కొన్ని వాదనలు అయ్యాయి, భర్తల మధ్య కొన్ని చికాకులు అనేవి ఏర్పడ్డాయి. కాని గతంతో పోల్చుకుంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది. గతం గతః అని చెప్పి మీరు మర్చిపోయినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాటకు ఒకరు విలువనిచ్చుకోవడం, ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకుని చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో పర్సనల్గా ఎవరు కూడా సొంతంగా వారు నిర్ణయాలు తీసుకొని చేసుకోకుండా ఒకరినొకరు సంప్రదించుకుని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి. ఏ పనైనా కాని మీకు చక్కగా కలిసి వస్తుంది. ఇక సంతానపరంగా చూసుకుంటే సంతానపరంగా కూడా మీరు గతంలో కొన్ని చిన్న అనారోగ్య సమస్యలను చూశారు. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, చదువులో కొంచెం వెనుకపడుతున్నారు అని చెప్పి దిగులు పడ్డారు. కాని ఈ నూతన సంవత్సరంలో మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. పిల్లల పరంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఇక రెండవ శుభవార్త, మొదటి శుభవార్త మేము ఫస్టే చెప్పాము. ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో మేషరాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి, మేషరాశి చెందిన విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో ఈ ఎగ్జామ్స్లో వారు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారో, ఖచ్చితంగా మీకు ఏవైతే ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిల్లో మీరు ఆశించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి. ఇది మేషరాశి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్త. మేషరాశి వారి సంతానం ఉన్నవాళ్లకి కూడా ఇది ఒక గొప్ప శుభవార్త. ఎందుకంటే తల్లిదండ్రులకు పిల్లలే లోకం, పిల్లలే వాళ్ల ప్రాణంలాగా బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే మేషరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో
వారికి కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూశారు కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా 80% తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే కుటుంబపరంగా చాలా సక్రమంగా సవ్యంగా అన్ని కూడా జరుగుతాయన్నమాట. అలాగే మేషరాశి వారికి సినీ రంగ పరిశ్రమలలో ఎవరైతే ఉన్నారో అలాగే రియల్ ఎస్టేట్ పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకున్నా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కోర్టు వివాదాలలో ఎవరైతే చిక్కుములతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి కూడా ఈ కొత్త సంవత్సరంలో అనుకూలమైన తీర్పులు వచ్చి ఆనందపడే యోగమైతే కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా మేషరాశివారు గుర్తుంచుకోవలసింది ఏంటి అంటే కనుక మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడా కూడా ఉండొద్దు. ఈ విషయాన్ని తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోండి. అలాగే జనాలకు కాస్తంత దూరంగా ఉండండి. అదేంటి జనాలకు దూరంగా ఉండడం ఏంటి అని చెప్పి అడగొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒకరు బాగుపడుతున్నారు అంటే మరొకరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అక్క తమ్ముళ్ళు చూడలేకపోతున్నారు. ఒకళ్ళు బాగుపడుతున్నారు అంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్లకు ఒక స్వార్థం ఉంటుంది. అందరూ అని కాదు, కొందరు ఉంటారు. స్వార్థం అసూయ అనేవి వారికి వచ్చేస్తూ ఉంటాయి. అటువంటిది మన బంధువులలోనే మనం ఎదుగుతున్నాము, మనం ₹1 సంపాదించుకుంటున్నాము, కాస్త కుదురుకుంటున్నాము, కాస్త ఆనందంగా గడుపుతున్నాము అంటే చూడలేకుండా ఓర్వలేకుండా అసూయతో మీ మీద పడి ఏడ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. కాబట్టి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలి అంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు ఎర్రనీళ్లు దిష్టి తీసుకుంటూ ఉండాలి. లేదా నెలకు ఒకసారి ఆదివారం రోజు ఎర్రనీళ్లు తీసివేసుకుంటూ ఉండండి. అలాగే ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ నెగటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం. నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అని చెప్పి మన పెద్దలు అంటుంటారు. కాబట్టి మీ మీద ఆ నెగటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి. అలాగే కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసం ధ్యానం చేసుకుంటూ ఉండడం, కాస్త మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కుటుంబంతో టైంని స్పెండ్ చేయడం, పిల్లలతో టైంని స్పెండ్ చేయడం, ఈ విధంగా చూసుకుంటే మీకు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది. కొంచెం వ్యాపారాలలో ఒత్తిడిలో పడిపోయి కొంచెం బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయి డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మేషరాశి వారికి కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అంతేకాకుండా మైగ్రేన్, తలనొప్పి, భుజాల నొప్పులు, కొంచెం మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అనేవి దాదాపుగా ఇప్పటివరకు ఇబ్బంది పెడుతూ వచ్చాయి. కాకపోతే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గుతాయి అని చెప్పను కానీ కొంతవరకైతే బెటర్ అవుతాయి అని చెప్పగలను. అంతేకాకుండా కొంచెం మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, ఆరోగ్యకరమైన పదార్థం తినడం, టైంకి తినడం, టైంకి పండుకోవడం, కొంచెం సరదాగా గడపడం, పెద్దవాళ్లతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడడం, ఇలా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది. ఒక మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీర అవయవాలు అన్ని కూడా పనిచేస్తాయి. అంటే మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో వారికి ఆయుష్ పెరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకుని ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆ ఒక్క మాటను గుర్తుంచుకుని టైంకి తినండి, టైంకి పడుకోండి, అందరితో సంతోషంగా ఉండండి. మేషరాశివారు రియల్గా చెప్పుకోవాలి అనుకుంటే వీరు చాలా మంచివాళ్లు. అందరూ బాగుండాలి అనుకుంటారు, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అందరితో వీరు మనసు విప్పి మాట్లాడేస్తూ ఉంటారు. అనుకుంటూ ఉంటారు కొంచెం చనువుగా మాట్లాడంగానే ఇంకా మీరు నాతో చనువుగా మాట్లాడేస్తున్నారు కదా అని ఇంట్లోవి అన్ని కూడా చెప్పేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు పలచన అయ్యే అవకాశం ఉంది. మీరు నలుగురిలో వాళ్ల వల్ల చులకన అయిపోతారు. మీరు చెప్పిన వాళ్ళు మీరు వాళ్లని పూర్తిగా నమ్మి చెబితే మీ గురించే పక్కకు వెళ్లి మనుషుల ముందు ఒక మాట, మనుషుల వెనకాల ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ముందు మాట్లాడుతూ వెనక గోతులు తవ్వే రకాల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే దగ్గర కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశమైతే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. ఏదైనా కూడా గ్రహాలు అనేవి మనకు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ మనం మన స్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలతలు అనేవి మార్చుకోవచ్చు. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి, ఇది అవసరమా కాదా, దీనివల్ల ఉపయోగమా లేదా, ఇది ఇప్పుడు మనకు ఒక 100% అవసరం అనుకుంటేనే దానిని కొని తెచ్చుకోండి. అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే 1కి 4 సార్లు ఆలోచించినప్పుడు రూపాయి పెట్టే దగ్గర మనం ఒక పావల పెడతాము లేదా ఒక ₹1 పెడతాము. అలాగే మేషరాశివారు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లడం, తులసిమాలను సమర్పించడం, రావి చెట్టు కింద ఆవునేతితో దీపారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే పిండి ప్రమదలు తయారు చేసుకుని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా ఆంజనేయస్ వామికి తమలపాకుల మాల వేయడం, ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం. దీపారాధన చేసుకున్నప్పుడల్లా కూడా ఒక యాలుక కానీ ఒక లవంగం కానీ ఆ దీపారాధన నూనెలో వేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు ఉన్న జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది. పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. అలాగే మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు
వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్స్కి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 3 రోజులు అంటే ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతాయి. గృహిణీలు ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్లకు కూడా ఈ 3 రోజులు ఆరోగ్యం అనుకూలిస్తుంది. చక్కగా మనశాంతిగా ఉంటారు. ఎటువంటి టెన్షన్స్ అనేవి వీళ్లకు ఉండవు. కొన్ని టెన్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు దాని నుంచి బయటపడే అవకాశమైతే ఉంది. ఇక ఇంతకు మించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. చాలా హ్యాపీగా ఈ 3 రోజులైతే గడిచిపోతాయి. ఎటువంటి సమస్యలు అయితే మీకు ఉండవు. ధ్యానం చేసుకుంటూ మీ కులదైవాన్ని మర్చిపోకుండా పూజించుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అన్న విషయాలు గుర్తుంచుకోండి. మరి చూశారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూడండి అన్న మాటకు కూడా అర్థం ఇదే. ఎందుకంటే నలుగురు ఏడుపులు మీ మీద పడకుండా ఉండాలి. మీకు మంచి జరుగుతుంది అంటే విని ఈర్ష్య అసూయ పడేవాళ్లు మీ మధ్యలో కూడా ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.